ఓం గంగాడపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారించా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహువు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సూచిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిగిస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తులారాశి జాతకులకి 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది, ఏ గ్రహాలంతా కూడా ప్రభావం చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు యోగకరంగా ఉండాలి. మీ జాతకరీత్యా గోచారీత్యా కూడా ఈ గ్రహాలు యోగకరంగా మారినప్పుడు మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. జనవరి నుంచి మీకంతా కూడా ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు, ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మీకంతా కూడా ఆగస్టు దాకా శుభమైన ఫలితాలంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి తులారాశి జాతకులకి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన, కమలాత్మికా దేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే మహాలక్ష్మి దేవి ఆరాధన మల్లెపూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో విశేషంగా చేసుకుంటూ ఉంటారో అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార స్థలంలో విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా ఈశాన్య ప్రాంతంలో కానీ, ఈశాన్యం దిక్కులో కానీ, ఉత్తర దిగ్భాగంలో కానీ, తూర్పు దిగ్భాగంలో కానీ ప్రాణప్రతిష్ఠ చేసి దానికి ప్రతినిత్యం కూడా ధూపాన్ని వేయడం వల్ల, నివేదన అంతా కూడా చేయడం వల్ల
అధికంగా లాభాలు గడించడానికి, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు లభించడానికి, ప్రమోషన్ సిద్ధించడానికి ఆగస్టు నుంచి నవంబర్ దాకా యోగకరంగా ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని పఠించండి, తద్వారా లాభాలు కలిగిస్తూ ఉంటారు. విశేషంగా ధనయోగం సిద్ధిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకున్న వాళ్ళకి విశేషంగా ధనయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కుబేర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు అధికంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి. తద్వారా అదృష్ట యోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేయాలి. ఎవరైతే కనుక ఈ యొక్క స్తోత్ర పట్టణం అంతా కూడా ప్రతినిత్యం చేస్తుంటారో ధనయోగం సిద్ధిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేసిన వాళ్ళకి అదృశ్య యోగం సిద్ధిస్తుంది. తులారాశి జాతకులకి విశేషంగా జూన్ నుంచి ఆగస్టు దాకా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. తులారాశి జాతకులకి ఇక్కడ సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శనీశ్వరుడు అంతా కూడా జాతకరీత్యా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే కనుక స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ప్రధానంగా అప్పుల బాధల్లో ఉండడం కానీ, దీర్ఘకాలిక రుణ బాధల్లో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, మేధా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అదృష్టయోగం కలిసి వస్తుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి కానీ, అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శంకుపులతో చేయడం వల్ల, విశేషమైన పుష్పాలతోటి ఆరాధన చేయడం వల్ల, ఎవరైతే శంకుపులతోటి పరమేశ్వరుడికి, మహాలక్ష్మీదేవికి అంతా కూడా ప్రతినిత్యం కూడా ఆరాధన చేస్తుంటారు, జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. గృహ ప్రాప్తి కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా తీరి అదృష్టయోగం కలిసి వస్తుంది. పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయాలి. తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నుంచి నవంబర్ దాకా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి, విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, సహస్రనామార్చన అంతా కూడా మల్లెపూలతో చేయడం వల్ల అదృశ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృశ్యయోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టయోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు, సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని
జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యొక్కరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకు ధన ప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాంతంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.